హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ సెషన్ ఇన్ హెచ్టిఎంఎల్. నేను ప్రీవియస్గా 2 సెషన్స్ అయితే చేశాను. మీరు ఫస్ట్ టైం కనుక ఈ సెషన్తో స్టార్ట్ చేస్తుంటే కనుక మీరు వెనక్కి వెళ్ళి ఆ 2 సెషన్స్ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఈ సెషన్కి రండి. ఆర్ఎల్స్ నేను ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో. ప్లేలిస్ట్లో కూడా HTML5 అండ్ CSS3 అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఒక ఆర్డర్లో అయితే ఉంటాయి. అది ఫాలో అవుతే కనుక సరిపోతుంది. ప్రీవియస్ సెషన్స్ ఎవరైతే చూసారో ఆ సెషన్స్‌తో కంపేర్ చేస్తే ఈ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ సెషన్స్‌లో బేసిక్ ట్యాగ్స్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ మాత్రమే నేర్చుకున్నాం కదా! ఇందులో మరిన్ని ట్యాగ్స్ అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ వీఎస్ కోడ్ అండ్ దాని యొక్క ఎక్స్‌టెన్షన్ ఈ 2 కూడా ఈ సెషన్‌లో అయితే నేను చెప్తాను. ఓకే. మనం కంటెక్స్ట్ చూసి మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు మన ఈ సెషన్ యొక్క కంటెక్స్ట్ చూద్దాం. మనం చూస్తే గనుక HTML పారాగ్రాఫ్ అండ్ బీఆర్ అనే ఒక ట్యాగ్ గురించి చెప్తాను. బీఆర్ అంటే లైన్ బ్రేక్ అనమాట. అండ్ హెచ్ఆర్ ట్యాగ్ గురించి హారిజాంటల్ రూల్ అంటాం మనం దాన్ని. ఈ థింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి HTML కమెంట్స్. మనం HTML కోడ్ రాస్తున్నాం కదా! ఆ కోడ్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవ్వాలంటే అందులో సమ్ కమెంట్స్ అనేవి రాసుకుంటాం. అది కూడా చెప్తాను నీకు నెక్స్ట్ మనం యాక్చువల్ టాపిక్‌లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. నెక్స్ట్ అండ్ మరిన్ని టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అయితే చూద్దాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ వీఎస్ కోడ్ అండ్ ఇట్స్ ఎక్స్‌టెన్షన్. వీఎస్ కోడ్ మన పీసీలో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. అండ్ దాని యొక్క ఎక్స్‌టెన్షన్ కూడా చెప్తాను నేను. రైట్. సరిపోతుంది. ఈ సెషన్‌కి అయితే ఇంతే. ఫాలో అవుదాం. చూడండి గైస్, మన ఎయిత్ టాపిక్ వచ్చేసి HTML పారాగ్రాఫ్, బీఆర్ ట్యాగ్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్. ఈ 3 ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం. రైట్. ఫస్ట్ మీరు చూస్తే గనుక పారాగ్రాఫ్ ట్యాగ్. మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను నేను. ఏదైనా మనం ఆర్టికల్ రాస్తున్నప్పుడు అందులో మెయిన్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఈ హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి గురించి హెడ్డింగ్ ట్యాగ్స్ వాడుకుంటాం. H1 నుంచి H6 వరకు ఉంటాయని చెప్పాను నేను. రైట్. మరి హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని లోపల యాక్చువల్ కంటెక్స్ట్ రాస్తాం కదా! లైక్ కంటెంట్ రాస్తాం కదా పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ రాయడం కోసం మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే యూజ్ చేసుకుంటాం. ఓకేనా గైస్? ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చేసి పీతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సింగిల్ లెటర్ పీ. మీకు తెలుసు కదా ట్యాగ్ ఎలా రాయాలనేది. యాంగులర్ బ్రేసెస్ మధ్యలో పీ లెటర్ రాస్తాం అండ్ యాంగులర్ బ్రేసెస్ క్లోజ్ చేసుకుంటాం. ఇట్స్ ఏ కంటైనర్ ట్యాగ్. దీనికి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. రైట్. అండ్ మీరు కింద కూడా ఇప్పుడే చెప్పేస్తాను. తర్వాత లైవ్‌లో మీకు చూపిస్తాను బీఆర్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్స్ యొక్క డిఫరెన్సెస్. రైట్. మీరు కింద చూస్తే బీఆర్ ట్యాగ్ అండి. బీఆర్ ట్యాగ్ దేనికోసం యూజ్ చేస్తారంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ రాస్తున్నారు. దాంట్లో నెక్స్ట్ లైన్‌కి వెళ్ళాలి. అంటే మీరు నార్మల్‌గా నోట్‌ప్యాడ్‌లో వాటిలో ఏదైనా టైప్ చేసి నెక్స్ట్ లైన్‌కి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎంటర్ బటన్ నొక్కుతారు. కానీ ఇక్కడ ఇట్లా కుదరదు. పారాగ్రాఫ్ ట్యాగ్స్‌లో మనం బీఆర్ ట్యాగ్ అనేది రాసుకుంటామనమాట. ఓకే. నెక్స్ట్ లైన్‌కి వెళ్ళడం కోసం. నెక్స్ట్ హెచ్ఆర్ ట్యాగ్. హారిజాంటల్ రూల్ అంటాం మనం దీన్ని. హారిజాంటల్ రూల్ అంటే ఏంటంటే హారిజాంటల్‌గా ఒక లైన్ అనేది మనం ఐ మీన్ వస్తదనమాట. సెపరేట్ చేయడానికి. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్‌ని సెపరేట్ చేయడానికి హారిజాంటల్‌గా ఒక లైన్ వస్తది. ఓకేనా గైస్? ఈ 3 థింగ్స్ అయితే మనం ఇప్పుడు ఒకసారి కోడ్ చేసి చూసి అవుట్‌పుట్ ఎలా వచ్చింది మిగతా ట్యాగ్స్‌తో కంటిన్యూ అవుదాం. రైట్. నేను ప్రీవియస్‌గా ఓపెన్ చేసిన ఈ ఫైల్ ఉంది కదా! మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసి పెట్టిన ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాను నోట్‌ప్యాడ్‌లో. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ కదా చెప్తున్నా. నేను ప్రీవియస్‌గా ఉన్న ఈ హెడ్డింగ్స్ అన్ని తీసేస్తున్నాను. ఓన్లీ ఒకటి మాత్రం ఉంచుకుంటున్నా. మెయిన్ హెడ్డింగ్. దీని లోపల పారాగ్రాఫ్ అయితే రాద్దాం మనం. ఓకే. మీకు నచ్చిన కంటెక్స్ట్ అనేది ఐ మీన్ మీరు నచ్చిన ఆర్టికల్‌కి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఆ పారాగ్రాఫ్ ఇక్కడ డైరెక్ట్‌గా మెన్షన్ చేసేస్తున్నా టైప్ చేయకుండా, టైం వేస్ట్ అవ్వకుండా. రైట్. ఇప్పుడు మీరు చూడండి అవుట్‌పుట్ ఎట్లా వస్తుందనేది. చూడండి గైస్, మెయిన్ హెడ్డింగ్ ఎట్లా ఉంది అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క టెక్స్ట్ ఎట్లా ఉందనేది చూడండి. నేను కొంచెం జూమ్ చేస్తాను. రైట్. చూసారా? ఇన్ కేస్ అదేంటన్నా కొంచెం బోల్డ్ తక్కువగా ఉంది, H6 లాగే ఉంది కదా అని మీరు అడగొచ్చు సైజ్ అనేది. నేను H6తో కూడా కంపేర్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. సేమ్ ఇదే కంటెక్స్ట్ తీసుకొని వెళ్దాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనేది ఇక్కడ 2 ట్యాగ్స్ అయితే రాసుకున్నాను. హెచ్ సిక్స్ ట్యాగ్ క్లోజ్ చేసుకున్నా. దాని మధ్యలో కంటెక్స్ట్ అనేది ఐ మీన్ సమ్ టెక్స్ట్ అనేది పెట్టుకున్నా. రైట్.
నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసా. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసా. ఓకే. దాని మధ్యలో మనకు కావాల్సిన టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అది మీకు తెలుసు కదా! ఓకే. నేను సేవ్ చేసి ఒకసారి అవుట్‌పుట్ ఎట్లా వస్తుందనేది చూపిస్తాను చూడండి. చూసారా? H6 యొక్క హెడ్డింగ్ ఎట్లా ఉంది? పారాగ్రాఫ్ యొక్క అవుట్‌పుట్ ఎట్లా ఉంది? రైట్? డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా! పారాగ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మీరు చూస్తే చూడండి, నేను ఇక్కడ ఎన్ని ఎంటర్‌లు కొట్టాను. ఇలా ఎంటర్స్ అయితే చేశా. ఓకే. కానీ అవుట్‌పుట్ మాత్రం మీకు సేమ్ వస్తది. సేమ్ లైన్‌లో వచ్చింది చూసారా? సేమ్ లైన్‌లో అవుట్‌పుట్ వచ్చింది. అదేంటి? మనం ఇక్కడ చూస్తే గనుక ఎంటర్ కొట్టాం కదా! ఎంటర్ ఐ మీన్ స్పేసెస్ ఇచ్చాం కదా! మరి అక్కడ అలా రావాలి కదా అవుట్‌పుట్‌లో. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? చెప్పాను కదా! మీకు డైరెక్ట్‌గా ఎంటర్స్ ఇస్తే మనకి పారాగ్రాఫ్ ట్యాగ్‌లో తీసుకోదు. దీనికోసం అని చెప్పి బీఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. లైన్ బ్రేక్ అంటాం దాన్ని. ఓకే. నేను ఆ లైన్ బ్రేక్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి. లైన్ బ్రేక్ ట్యాగ్ వచ్చేసి ఎంప్టీ ట్యాగ్. దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. నేను ట్యాగ్స్ గురించి ఐ థింక్ సెషన్ 2లో చెప్పాను. సెషన్ 2 గనుక ఎవరైనా చూసుండకపోతే గనుక సెషన్ 2 వాచ్ చేసిన తర్వాత ఈ సెషన్ వాచ్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. రైట్. నేను ఇక్కడ బీఆర్ ట్యాగ్ అనేది రాస్తున్నాను చూడండి. ఇదిగోండి. ఇది బీఆర్ ట్యాగ్. రైట్. లైన్ బ్రేక్ చేసుకోవడానికి. నేను కంప్లీట్‌గా 2 లైన్స్ అయితే బ్రేక్ చేశా. ఓకే. ఫస్ట్ లైను, సెకండ్ లైను. ఓకే. అవుట్‌పుట్ చూద్దాం. చూసారా? ఇందాకడ ఎట్లా ఉంది అవుట్‌పుట్? ఇప్పుడు ఎట్లా ఉంది? డిఫరెంట్ లైన్స్‌లో వచ్చింది కదా! మీరు అలా ఎన్ని లైన్స్ అయినా ఎక్కడైనా బ్రేక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు. చూడండి, నేను ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నాను. కంప్లీట్‌గా ఎన్ని బ్రేక్స్ అవుతాయనేది చూద్దాం. 5 బ్రేక్స్ ఇదిగోండి. అర్థమైంది కదా గైస్? మీకు బీఆర్ ట్యాగ్ రాసుకుంటే ఏమవుతుంది? లైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ట్యాగ్. అంటే ఏంటి? హారిజాంటల్ రూల్ ట్యాగ్. ఇప్పుడు ఇది అంతా ఒక ఆర్టికల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హెడ్డింగ్ ఇదంతా ఒక ఆర్టికల్ అనుకుందాం. ఇదంతా ఒక ఆర్టికల్ అనుకుందాం. ఓకేనా గైస్? ఈ రెండిట్లో మనం సెపరేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. చూద్దాం రండి. ఇదిగోండి. ఇదంతా ఒక ఆర్టికల్ అని చెప్పాను. అండ్ ఇదంతా ఒక ఆర్టికల్ అని చెప్పాను కదా! ఇక్కడ మీరు హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, నేను హెచ్ఆర్ ట్యాగ్ రాసా. హెచ్ఆర్ ట్యాగ్ కూడా సింగిల్ ట్యాగే, ఎంప్టీ ట్యాగే. సో దీనికి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. రైట్. సేవ్ చేస్తాం. చూడండి, అవుట్‌పుట్ చూడండి. ఒక లైన్ అనేది వచ్చింది చూసారా? అడ్డంగా సెపరేట్ చేసినట్టు. ఇట్లా. ఇట్లా మీరు ఒక ఆర్టికల్‌ని లేదా ఒక టాపిక్‌ని ఇంకో టాపిక్‌తో సెపరేట్ చేయాలనుకుంటే గనుక హెచ్ఆర్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం మనం. ఇక్కడ కూడా ఒక హెచ్ఆర్ అలా మీరు ఎన్ని హెచ్ఆర్ ట్యాగ్స్ అయినా రాసుకోవచ్చు. మీరు ఎన్ని హెచ్ఆర్ ట్యాగ్స్ రాసుకుంటే అన్ని లైన్స్ వస్తాయి. ఇలా 1 బై 1 కాదు, సైడ్ బై సైడ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను కంప్లీట్‌గా 3 హెచ్ఆర్ ట్యాగ్స్ అయితే రాసాను ఇక్కడ. సో దట్ అవుట్‌పుట్‌లో కూడా 3 లైన్స్ అయితే రావాలి. వచ్చిందా? రైట్. ఇక్కడ మీకు అర్థమైంది కదా గైస్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఏదైనా టాపిక్ యొక్క యాక్చువల్ టెక్స్ట్ రాయడం కోసం పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తాం. ఓకే. బీఆర్ ఎందుకు యూజ్ చేస్తాం? పారాగ్రాఫ్‌లో లైన్ బ్రేక్స్ చేసుకోవడానికి రాసుకుంటాం. ఓకే. హెచ్ఆర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక కంటెక్స్ట్‌ని ఇంకో కంటెక్స్ట్‌ని ఐ మీన్ ఒక టాపిక్‌ని ఇంకో టాపిక్‌ని సెపరేట్ చేయడానికి లైన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే. మీరు ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్‌లోనే కాదు, మీరు కావాలంటే హెచ్1 హెడ్డింగ్‌లో కూడా మీరు బీఆర్ రాసుకోవచ్చు. ఓకే. లైన్ బ్రేక్. ఇప్పుడు చూడండి, అవుట్‌పుట్ బ్రేక్ అవుతుంది. చూసారా? మెయిన్ హెడ్డింగ్ బ్రేక్ అయిందా? అర్థమైందా? ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ బీఆర్ ట్యాగ్ రాసుకొని నెక్స్ట్ లైన్‌లో అనేది టెక్స్ట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హెచ్టీఎంఎల్ కమెంట్స్ అండి. ఓకే. హెచ్టీఎంఎల్ కమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కోడ్ రాశారు. ఓకే. హెచ్టీఎంఎల్ కోడ్ రాశారు. ఇది టాపిక్ 1 అని, ఇది టాపిక్ 2 అని చెప్పి వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే మీ కోడ్ మీకు తెలుసు. మీరు రాసేసారు కాబట్టి ఇది టాపిక్ 1, ఇది టాపిక్ 2 అని తెలిసి మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాసిన కోడ్ నాకిస్తే నాకెట్లా అర్థమవుతుంది? ఇది టాపిక్ 1, ఇది చాప్టర్ 1 అట్లా నాకెట్లా అర్థమవుతుంది? అలా అర్థమవ్వడం కోసం కమెంట్స్ అనేది రాసుకుంటాం. ఇన్‌కేస్ మీరు ప్రీవియస్‌గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కమెంట్స్ అంటే ఏంటనేది. ఎవరైతే నేర్చుకోలేదో, ఇదే ఫస్ట్ టైమ్ హెచ్టీఎంఎల్ చూస్తున్నారో వాళ్ళకైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. రైట్. ఇక్కడ కామెంట్ ఎలా రాస్తామో చూడండి ఇక్కడ. ఓకే. యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ చేసుకుంటాం. అండ్ ఈ కొటేషన్ మార్క్ ఏసుకొని దెన్ హైఫన్ హెడ్డింగ్. ఓకే. మీకు నచ్చిన కామెంట్ అనేది రాసుకుంటాం. మళ్ళీ హైఫన్ యాంగులర్ బ్రేసెస్ క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా గైస్? రైట్. నేను అది కూడా చూపించేస్తాను ఇక్కడ కమెంట్స్ రాసి. ఓకే. నేను ప్రీవియస్‌గా ఉన్నదంతా తీసేద్దాం. ఇదిగోండి. ఇది మెయిన్ హెడ్డింగ్. మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? చూడండి, నేను కమెంట్ రాస్తా. దిస్ ఈజ్ మెయిన్
హెడ్డింగ్ అని చెప్పి రాశారు. ఓకే, మీరు రాసిన కమెంట్ అవుట్పుట్లో కనిపించదు. ఎందుకు? ఓన్లీ కోడ్లో మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఆ డిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ పారాగ్రాఫ్. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూసారు కదా గైస్, ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ హెడ్డింగ్ అని చెప్పి కమెంట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ అని చెప్పి కమెంట్ పెట్టా, సేవ్ చేసా ఫైల్ని. అవుట్పుట్లో ఏమైనా వస్తుందా చూద్దాం ఉండండి. చూసారా, ఓన్లీ మెయిన్ హెడ్డింగ్ వచ్చింది అండ్ మీ పారాగ్రాఫ్ మాత్రమే వచ్చింది. నేను రాసింది ఎక్కడ రాలా. ఎందుకు రాలేదు? ఇవి కమెంట్స్ అండి. కమెంట్స్ అనేవి మీకు అవుట్పుట్లో కనిపించవు, ఓన్లీ కోడ్లో మాత్రమే కనిపిస్తాయి. మీరు కోడ్ ఎవరికైనా ఇచ్చినప్పుడు ఓకే ఇది ఎందుకు రాశారు ఈ లైన్, ఓకే ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట, ఓకే ఇది ఎందుకు రాశారు, ఇది ఒక పారాగ్రాఫ్ అనమాట, అట్లా వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం అక్కడైనా కానీ ఎక్కడైనా రాసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీ స్టార్ట్ అయింది, అంటే బాడీ స్టార్టెడ్. ఓకే, చూడండి బాడీ స్టార్టెడ్ అని చెప్పి రాసా. ఓకే, ఇదేమైనా అవుట్పుట్లో కనిపిస్తుందా అంటే లేదు, కనిపించదు. చూసారా, అవుట్పుట్లో అయితే కనిపించదు. రైట్, ఇక్కడికి కమెంట్స్ అంటే ఏంటో అర్థమైంది కదండి మీకు. అంటే నేను ప్రతి పీపీటీలో సమ్ టెక్స్ట్ అనేది పెడుతున్నాను. నేను దాన్ని బయటికి మళ్ళీ చదివి చెప్పట్లేదు మీకు. మీరు ఆ టాపిక్ యొక్క స్లైడ్ అనేది పాస్ చేసుకుని ఒకసారి నేను ఆ పీపీటీలో ఏదైతే మీకు ఏదైతే స్లైడ్ చూపిస్తున్నానో ఆ స్లైడ్లో ఉన్న కంటెక్స్ట్ ఒకసారి చదవండి. ఓకే, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. నేను కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. వీడియోలో అంత డెప్త్గా చెప్పకపోయినా ఆర్ఎల్స్ నేను తెలుగులో చెప్పింది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా సరే ఇంగ్లీష్లో ఒకసారి చదివితే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. రైట్, ఓకే, సో నేను ఇది కవర్ చేయడం మర్చిపోయాను. సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్ అండి. ఓకే, సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక లైన్లో మాత్రమే మనం కమెంట్ రాసాం కదా, అట్లానే కాదు మనం ఇలా మల్టీ లైన్స్లో కూడా రాసుకోవచ్చు. అంటే సింపుల్గా స్పేస్ ఎంటర్ బటన్ రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికోసం సపరేట్ ఏ ట్యాగ్ లేదండి. సింగిల్ లైన్కి మల్టీ లైన్కి ఎటువంటి డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి లేవు. సేమ్ ట్యాగ్సే యూజ్ చేసుకుంటాం. మనం సేమ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. జస్ట్ మనకు ఉన్న టెక్స్ట్లో మాత్రమే ఎంటర్ ప్రెస్ చేసుకుంటాం. చూడండి, మీకు అవుట్పుట్లో ఏ చేంజ్ ఉండదు. రైట్, నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేశారు, హెడ్డింగ్స్ పెట్టుకోవడం నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోపల టెక్స్ట్ రాయడం కూడా నేర్చుకున్నారు, అవునా? ఇప్పుడు వాటిని ఫార్మెట్ చేయడం, ఫార్మెట్ ఇన్ ద సెన్స్ వాటిని బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, అండర్లైన్ చేయడం, మార్క్ చేయడం, హైలైట్ చేయడం. ఓకే, ఇట్లాంటి థింగ్స్ అన్ని మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట ఈ టెక్స్ట్ ఫార్మెటింగ్ ట్యాగ్స్ నుంచి. నేను కంప్లీట్గా 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి అండ్ 4 5 6 7 కంప్లీట్గా 7 అయితే చెప్తున్నాను టెక్స్ట్ ఫార్మెటింగ్ ట్యాగ్స్ ఈ సెషన్లో. రైట్, చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ని బోల్డ్ చేయాలంటే ఎలా? బోల్డ్ అంటే తెలుసు కదా మీకు, థిక్గా ఉండడం కోసం. ఓకే, మొత్తం తీసేద్దాం, ప్రీవియస్గా ఉన్న చెత్త అంతా తీసేసి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓన్లీ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. ఓకే, మీరు పారాగ్రాఫ్ చూడండి, పారాగ్రాఫ్ యొక్క అవుట్పుట్ ఎట్లా వచ్చింది, జస్ట్ సింపుల్ లైన్, బోల్డ్ కూడా లేదు. ఓకే, నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ను బోల్డ్ చేయాలనుకుంటున్నాను. చూడండి బోల్డ్ ఎలా చేస్తాను, సింపుల్, ఇక్కడ బి అని చెప్పి పెట్టుకున్న లాస్ట్లో బి. ఓకే, ఇది ఒక కంటైనర్ ట్యాగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి దీనికి. ఇప్పుడు అవుట్పుట్ చూస్తారా, రిఫ్రెష్ చేసిన కింద అర్థమైంది కదా గైస్ మీకు బోల్డ్ ఎలా చేయాలనేది. మీరు రాసిన టెక్స్ట్కి బోల్డ్ చేయాలంటే కనుక బి ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ చూడండి, ఇటాలిక్. ఇటాలిక్ అంటే లైట్గా మీరు రాసిన టెక్స్ట్ అనేది స్లాంట్ అవుతుంది అనమాట. ఆ స్లాంట్ ఎలా అవుతుంది ఏంటని చూపిస్తాను. ఇటాలిక్కి సింపుల్ ఐ ట్యాగ్. ఓకే, ఇక్కడ నేను ఎక్కడైతే మారుస్తున్నానో చూడండి క్లియర్గా. రైట్, మీరు ఇలా పారాగ్రాఫ్ ట్యాగే కాదు విడిగా అయినా రాసుకోవచ్చు, ఇట్లా ఇటాలిక్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ బోల్డ్ కూడా చూపిస్తాను, బోల్డ్ టెక్స్ట్, సారీ. అవుట్పుట్ చూడండి, స్లాంట్ అయిందా, మీకు అర్థమైందా నేను చెప్పింది. ఇక్కడ ఈ టెక్స్ట్ చూడండి ఎట్లా ఉందో, ఈ టెక్స్ట్ ఎట్లా ఉంది, ఈ బోల్డ్ టెక్స్ట్ ఎట్లా ఉంది, డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. ఒకసారి దీనికి ఒక లైన్ బ్రేక్ రాసేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓల్డర్ వన్ అంతా తీసేద్దాం, చూడండి అవుట్పుట్ చూపిస్తాను. రైట్, చూసారా ఇటాలిక్ టెక్స్ట్ ఎలా ఉంది, బోల్డ్ టెక్స్ట్ ఎట్లా ఉంది, అర్థమైంది కదా గైస్. రైట్, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్కి వచ్చేసి యూ అనే ట్యాగ్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. ఏదైనా ఒక టెక్స్ట్ని మీరు అండర్లైన్ చేయాలనుకుంటే కనుక దానికి యూ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తా. ఇదిగోండి, 3 లైన్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి కదా, తీసేద్దాం. అండర్లైన్కి యూ ట్యాగ్ కదా, రైట్. చూద్దాం అవుట్పుట్. చూడండి గైస్, ఇటాలిక్ టెక్స్ట్ ఎట్లా వచ్చింది, బోల్డ్ టెక్స్ట్ ఎట్లా వచ్చింది, అండర్లైన్ టెక్స్ట్ ఎట్లా వచ్చింది. థర్డ్ వన్ చూడండి, అండర్లైన్ చేసి పెట్టాను. ఓకే, ఇది బోల్డ్, ఇది ఇటాలిక్, రైట్. ఈ మూడింటికి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా గైస్. మీరు ఓన్లీ ఇట్లానే కాదు, యూలోనే రాయాలి, బీలోనే రాయాలి, ఐలోనే రాయాలి అని ఏం కాదు. ఇది కావాలనుకుంటే H1 ట్యాగ్ను కూడా అండర్లైన్ చేయొచ్చు. ఓకే, H1 ట్యాగ్ అండర్లైన్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు చెప్తాను. హలో, దిస్ ఈజ్ హెడింగ్, రైట్. ఈ H1 ట్యాగ్ ముందు మీరు యూ ట్యాగ్ పెట్టేసుకోండి. H1 కాస్త అండర్లైన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, చూసారా, మీకు అక్కడ H1 యొక్క సైజు, H1కి సంబంధించిన బోల్డ్నెస్ అట్లానే ఉంచి దానికి అండర్లైన్ అనేది యాడ్ అయింది అనమాట. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఓకే, సింపుల్. అట్లానే పారాగ్రాఫ్ కూడా చేయొచ్చు మనం. చూడండి, చూసారా, పారాగ్రాఫ్ కూడా మనం చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మార్క్ అంటే ఏంటంటే, మీరు సమ్ సెట్ ఆఫ్ టెక్స్ట్ అనేది రాసుకున్నారు. ఆ టెక్స్ట్లో ఎక్కడో ఒక సమ్ పాయింట్ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అట్లాంటి టైంలో మార్క్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా గైస్, ఆ మార్క్ ఎట్లా వస్తుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని చూద్దాం రండి. కొంచెం ఎక్కువ టెక్స్ట్ తెచ్చుకోండి. ఓకే, నా దగ్గర ఒక పారాగ్రాఫ్ అనేది ఉంది. ఓకేనా, ఒక పారాగ్రాఫ్ అనేది ఉంది, కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, ఇందులో నేను ఈ టెక్స్ట్ కంటిన్యూస్ అన్నదాన్ని మార్క్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అంటే హైలైట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చూడండి, మార్క్. ఓకే, అవుట్పుట్ చూపిస్తా. చూసారా, టెక్స్ట్ కంటిన్యూస్ అనేది ఎల్లో కలర్లో హైలైట్ అయింది. అట్లా అనమాట. నాట్ ఓన్లీ మీరు పారాగ్రాఫ్ ట్యాగ్లోనే యూజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు హెడ్డింగ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, అరల్స్ మీరు డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు ఈ మార్క్ అనేదాన్ని. అదిగోండి, చూసారా, నేను డైరెక్ట్ మార్క్లో రాసినా సరే మీకు హైలైట్ అయ్యి వచ్చేసింది. గైస్, నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సూపర్ సబ్ టెక్స్ట్ చూపించడం కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు A² + B² అని చెప్పి రాస్తారు కదా. ఓకే, A² + B². ఓకే, అది నేను చూపిస్తాను. అది ఎట్లా రాయాలి ఇక్కడైనా చూడండి. ఎగ్జాంపుల్ E=MC². ఇది నేను చెప్తే మీకు అర్థం కాదేమో, ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను. అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఓల్డర్ టెక్స్ట్ అంతా తీసేస్తున్నా, సింపుల్ సబ్ టెక్స్ట్ గురించి చెప్దామని. మీకు కన్ఫ్యూజన్ లేకూడదని చెప్పి పాతదంతా లేపేస్తున్నాను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. E=MC². MC². అవుట్పుట్ ఎట్లా వస్తుందండి, ఒకసారి పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంకా క్లోజ్ చేయాలి. రైట్, ఎలా వచ్చింది? E=MC² లాగా ఉంది. MC² లాగా ఉందా అసలు? అది లేదు కదా, చూపిస్తా. ఇప్పుడు అది MC² లా చేయాలనుకుంటే కనుక మీరు SUP అనే ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే, అవుట్పుట్ చూసారా? అది
ఇప్పుడు ఎట్లా ఉంది, స్క్వేర్ పైకి వెళ్ళిందా. ఓకే, నెక్స్ట్ ఇందాక ఎస్యూపి చెప్పాను కదా, సూపర్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి సబ్. సబ్ అంటే సబ్స్క్రిప్ట్ అంటే కింద వస్తుంది అనమాట, లైక్ H2O అని చెప్పి రాసుకుంటాం మనం ఫార్ములాస్. ఓకే ఓకే, వాటర్కి ఫార్ములా ఏంటి H2O కదా, హెచ్కి 2 కింద రాయాలి కదా, ఆ కింద ఎట్లా రాయాలని నేను చూపిస్తాను. సబ్స్క్రిప్ట్లో రాయాలి కదా, అది ఎట్లా రాయాలని చూపిస్తాను. సేమ్ నేను మళ్ళీ మీకు డిఫరెన్స్ కోసం ఒకసారి వాటర్ ఈజ్ ఈక్వల్ టు H2O విత్ అవుట్పుట్ చూడండి. H2O ఎలా వచ్చిందండి, పక్క పక్కన వచ్చేసింది. కానీ మనం అట్లా ఉండదు కదా, కెమికల్ ఫార్ములా అనేది కింద వస్తుంది కదా సబ్స్క్రిప్ట్లో, అది ఎట్లా తీసుకొస్తానో చూపిస్తాను చూడండి. సింపుల్, దీనికి SUB అని చెప్పి ట్యాగ్ అనేది రాసుకోండి. రైట్, ఆ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక కంటైనర్ ట్యాగ్. ఇప్పుడు చూడండి, సారీ నేను జీరోని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను. H2O అర్థమైంది కదా గైస్. H2O కిందకి ఎట్లా వచ్చింది అనేది కెమికల్ ఫార్ములాస్ రాసుకున్నప్పుడు సబ్స్క్రిప్ట్లో రాయాలనుకున్నప్పుడు. ఓకే, మనం సూపర్ స్క్రిప్ట్లో రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, SUP అనే ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ రాశారు, దాన్ని స్ట్రైక్ త్రూ చేయాలి అంటే ఆ టెక్స్ట్ అక్కడే ఉండాలి కానీ కొట్టేసినట్టు ఉండాలి. ఓకే, నేను అది చూపిస్తా. ఇప్పుడు దానేమే రాసుకుందాం. ఓకే, సాయి. ఓకే, టాగ్లో పెట్టా. ఓకే, దీన్ని స్ట్రైక్ త్రూ చేయాలి. ఈజ్ ఆర్గోసాయి. ఓకే, దీన్ని స్ట్రైక్ త్రూ చేయాలనుకుంటా కనుక డిల్. ఓకే, డిలీట్ ట్యాగ్ అనేది రాసుకుంటాం. చూడండి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. చూసారా అవుట్పుట్లో నా నేమ్ అనేది అలా అడ్డంగా, ఐ మీన్ హారిజాంటల్గా స్ట్రైక్ త్రూ అయ్యి వచ్చింది. మీకు ఇవన్నీ ట్యాగ్స్ ఇందాక ఏదైతే చెప్పానో, ఈ సబ్, సూపర్ టెక్స్ట్, ఈ సబ్ టెక్స్ట్, ఈ డిల్, ఇవన్నీ పారాగ్రాఫ్ ట్యాగ్లో యూజ్ చేసుకోవాలనే రూలే లేదు. మీరు డైరెక్ట్గా విడిగా అయినా యూజ్ చేసేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఓకే, అర్థమైంది కదా. మీరు నాట్ ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ విడిగానే కదా, హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపించేస్తాను. H1 చూద్దాం. ఇక్కడికి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి అయిపోయినాయండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి VS కోడ్ అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎక్స్టెన్షన్ ఎట్లా వేసుకోవాలి అనేది నేను చెప్తాను. సింపుల్, దానికి ఏం లేదు, మీ దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, రైట్, మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, VS కోడ్ అని టైప్ చేయండి ఇక్కడ. ఓకే, సెర్చ్ బార్లో ఫస్ట్ ఏదైతే బ్లూ కలర్ VS కోడ్ అనేది మీ దగ్గరికి వస్తుంది, ఐ మీన్ ఐకాన్తో ఉందో, ఐకాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ బటన్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. మీరు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏమి వేయాలనేది కూడా చెప్తాను నేను. ఓకే, ఎవరికైతే పీసీ లేదో, ఎవరైతే మొబైల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేయండి. ఓకే, వన్ కంపైలర్ అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది. ఓకే, వన్ కంపైలర్ HTML అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది గైస్. ఓకే, మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు నచ్చిన కోడ్ అయితే రాసుకోవచ్చు. ఎక్కడ రాయాలి, index.html ఫైల్లో మాత్రమే రాయాలి. మీరు ఈ CSSని అండ్ జావా స్క్రిప్ట్ని ఈ రెండింటిని డిస్టర్బ్ చేయకండి. ఓన్లీ HTML, index.html టెక్స్ట్ అనే దాంట్లో మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న కోడ్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, రన్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకే, మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది చూపించేస్తుంది. ఎన్షూర్ దట్ మీరు ఇక్కడ HTML అనేది సెట్ అయిందో లేదో చూసుకోండి. ఇన్కేస్ సెట్ అయి ఉండకపోతే కనుక ఈ డ్రాప్ డౌన్ చేసి HTML సెట్ చేసుకొని రన్ చేసుకోండి, మీకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఎవరికైతే పీసీ లేదో వాళ్ళకి మాత్రమే, ఎవరైతే మొబైల్లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. నేను తర్వాత మంచి అప్లికేషన్ వెతికి
ఇంటిమేట్ చేస్తానో అప్పటి వరకు మీరు ఈ యొక్క వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోండి. వన్ కంపైలర్ వెబ్సైట్లో ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఇస్తాను కదా, అసైన్మెంట్ వన్ కంపైలర్లో ప్రాక్టీస్ చేయండి. రైట్, నెక్స్ట్ సెషన్లో ఇస్తాను అసైన్మెంట్, ఈ సెషన్లో కాదు. రైట్, ఆల్రెడీ మీకు చెప్పాను VS కోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఈ పాటికి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు మీరు, మొబైల్లో చూసి ల్యాప్టాప్లో చేసేవాళ్ళు. రైట్, మీరు VS కోడ్ ఇన్స్టాలేషన్ చేసేసి ఉంటే కనుక దాని లోపల లైవ్ ప్రివ్యూ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ అనేది మనం వేయాలి. అది ఎట్లా వేయాలి అనేది చెప్తాను, VS కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అది ఎందుకు హెల్ప్ అవుతుందో కూడా చెప్తాను మీకు. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు VS కోడ్ ఓపెన్ చేసుకుంటే ఇట్లా అయితే మీకు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేయండి లైవ్ ప్రివ్యూ. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్ వస్తుంది లైవ్ ప్రివ్యూ అని చెప్పేసి, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ డిజేబుల్ అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ అయితే చూపిస్తుంది గైస్. ఓకే, నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, సారీ, నేను ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసిందే పెట్టా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. మీరు ఇక్కడ మీకు యాక్చువల్గా ఇన్స్టాల్ బటన్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేసేసేయండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి ఎనేబుల్ కూడా అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఏం చేయాలన్నా, నేను VS కోడ్తో కోడ్ చేయాలంటే, VS కోడ్లో నేను HTML ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లో అయితే మీరు HTML పేజెస్ పెట్టుకున్నారో ఆ HTML ఫోల్డర్ అనేది ఇక్కడ ఓపెన్ చేయండి. సింపుల్, నేను HTML పేజెస్ డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి అది నాకైతే చూపిస్తుంది ఫోల్డర్. నేను ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఫైల్ సింబల్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, ఆ సింబల్ని క్లిక్ చేసుకుంటే మీ ఫోల్డర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఓపెన్ అవుతుంది. అక్కడ నేను ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫైల్ పెట్టానో ఆ ఫైల్ ఇక్కడ నాకు చూపిస్తుంది. ఓకే, రైట్, ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఆ ఫైల్లో మనం ఏదైతే ఇందాక రాసామో అదే ఉంది. ఓకే, మీరు ఇందాక మనం ఎవ్రీ టైం ఏం చేసేవాళ్ళం, నోట్ ప్యాడ్లో టైప్ చేసింది సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా అవసరం లేదు. మీరు టైప్ చేస్తున్నప్పుడు ఆన్ టైంలో సేవ్ చేయక ముందే మీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. మీరు ఆ లైవ్ ప్రివ్యూ అనే ఎక్స్టెన్షన్ వేస్తే మాత్రమే మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, మీరు ఆ లైవ్ ప్రివ్యూ ఎక్స్టెన్షన్ వేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఐకాన్ చూపిస్తుంది. నేను మౌస్తో పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, కొత్తగా సెర్చ్ సింబల్తో ఒక ఐకాన్ చూపిస్తుంది కదా, ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, చూడండి గైస్, మన అవుట్పుట్ అయితే రైట్ సైడ్ డిస్ప్లే చేసేస్తుంది కదా. చూడండి, నేను ఇప్పుడు సేవ్ కూడా చేయను, సింపుల్ ఓకే, చూసారా రైట్ సైడ్ అల్ట్లో చూపించేస్తుందా. నేను ఇంకా సేవ్ చేయాలి, అనుకోండి ఇక్కడ ఇంకా నాకు డాట్ చూపిస్తుంది, సేవ్ ఇంకా చేయాలి. నేను ఇప్పుడు సేవ్ చేస్తాను కంట్రోల్ S నొక్కి. ఓకే, నేను సేవ్ చేయకముందు అవుట్పుట్ వచ్చేసింది. ఇంకోటి, మీరు ఏదైనా ఒక ట్యాగ్ ఓపెన్ చేశారనుకోండి, క్లోజింగ్ ట్యాగ్కి మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను H1 ట్యాగ్ ఓపెన్ చేసి జస్ట్ యాంగులర్ బ్రాకెట్ రాయగానే మొత్తం వచ్చేసింది. రైట్, సింపుల్. ఇంకేం చేయాలి? ఓకే గైస్, సెషన్ 1కి అయితే మంచిగా లైక్స్ కొట్టారు అండ్ కమెంట్ అయితే చేశారు, బాగానే ఉంది. సెషన్ 2కి లైక్స్ కొట్టలేదు, నేను అడగలేదు, మీరు మర్చిపోయారు. ఓకే గైస్, నా యొక్క కంటెంట్ మీకు అర్థమయ్యి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ ఖచ్చితంగా చేయండి గైస్, ఇట్స్ మోటివేట్ మీ. ఓకే, ఏ పర్సన్కైనా మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. అట్లానే మీరు నా హార్డ్ వర్క్కి, ఓకే, నా వర్క్కి మీకు నచ్చి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు లైక్ అనేది చేయండి గైస్.